బ్రదర్ మీ పేరు? నా పేరు సందీప్ అండి. సందీప్. ఏం చేస్తుంటారు బ్రో? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఎప్పటి 3 years 3 years. ఇన్ఫోస్లో చేస్తాను. ఎక్కడ ప్లేస్మెంట్ ఎక్కడ? ఇన్ఫోసిస్ హైదరాబాద్. ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ హైబ్రిడ్ మోడ్. ఓకే. 10 days ఆఫీస్కి వెళ్ళాలి, మిగతా ఇంటికి వచ్చేస్తాను. బ్రో ఎలా ఉంది ఏపీలో ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే? సిబిఎన్ గారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ మీకు సంబంధించిన ఐటీ మినిస్టర్ గా లోకేష్ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది వీళ్ళు వర్కింగ్ చూస్తుంటే? ప్రెసెంట్ ఇన్ ఫ్యూచర్ ఏపీ ఎలా ఉండబోతుంది అంటే ఏమనిపిస్తుంది? 5 years కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది అన్న. 5 years మేము చూసాము, మేము లైవ్ లో చూసాము వచ్చిన కంపెనీలు ఎలా వెళ్ళిపోయినాయి, ఎలా వెళ్తున్నాయని. మళ్ళీ వెళ్ళిపోయిన కంపెనీలు వీళ్ళు స్ట్రగుల్ చేసి రపిడ్ అని ట్రై చేస్తున్నారు. చాలా హోప్ ఇంకా బెటర్ వస్తాయని చెప్పి చూస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఏం రాలేదు కానీ ప్రెసెంట్ ఇంకా వస్తాయి, ఫ్యూచర్ లో వస్తాయని చెప్పి హోప్ అయితే ఉంది. చూద్దాం. 5 years లో అసలు ఏం జరిగింది? కంపెనీస్ రాలేదంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి బయట రాష్ట్రాలకి పెద్ద ఎత్తున తరలి వెళ్ళేవాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం. ఏముండదు అంటే మీరు కూడా స్ట్రగుల్ ఫేస్ చేసి మీరు కూడా జాబ్ తెచ్చుకున్నారు కదా, సో ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? మనకి ప్రెసెంట్ సెటిల్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఈ సరిగా ప్రాపర్ గా చూపిలా జగన్ ఆయన మనకు తెలిసిన. సో దానివల్ల కంపెనీలు ఎవరు ఇక్కడ ఫేస్ చేయలేక ఇక్కడ మనం పెట్టుకోవడానికి ఓన్లీ ల్యాండ్ వాళ్ళు ఎవరు ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు ఎలా పెట్టుకుంటారు? పెట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ అవన్నీ మనం వెళ్ళి ఫైట్ చేసి ఏమైనా చేసుకొని తెచ్చడానికి చాలా టైం పడుతుంది. నైస్ ఒక ఇన్ఫోసిస్ అది కూడా సాటిలైట్ కంపెనీ వాళ్ళు పెట్టారు కానీ వీళ్ళు వచ్చింది ఏం పెట్టింది కాదు, జగన్ ఏం పెట్టింది కాదు. అది నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నా, నాకు తెలుసు. అది మేము వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేసుకోవడానికి అక్కడ పెట్టాము. అది ఒకటి తప్ప ఏం చేసింది ఏమీ లేదు. 5 years వైజాగ్ మేమే తీసుకొచ్చాం ఇన్ఫోసిస్ అనేసి గత గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా. అది ఒక సాటిలైట్ కంపెనీ అన్న. మేము వర్క్ చేసుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కి అక్కడికి రావాలంటే చాలా ప్లేస్మెంట్ అవుతుంది. మేము బయట చూపించుకోవడానికి ఇన్ఫోసిస్ అక్కడ పెట్టారు తప్ప వాళ్ళు ఇచ్చింది అయితే కాదు. వాళ్ళు సెటిల్ ల్యాండ్ ఎప్పటి నుంచో చూపించింది, అది తప్ప పెద్దదేం కాదు. అది వీళ్ళు ఫైట్ చేసిన వీళ్ళు చూపించొచ్చి తెచ్చింది కాదు. అది మాకంటూ ఒకటి కావాలన్నప్పుడు ఇదిగో ల్యాండ్ ఉందని చూపించారు వీళ్ళు, అంతే తప్ప ఇంక వీళ్ళు తెచ్చింది ఏం కాదన్నది. ఐటీ మినిస్టర్ మరి లోకేష్ గారు వర్కింగ్ ఎలా ఉంది అనిపిస్తుంది? అతను ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నారా? అసలు ఆల్రెడీ రోడ్ వేసిన దాని మీద కట్టడానికి ఈజీ అన్న, కానీ మనోడు ఏం చేసాడంటే రోడ్ వేసిన దానికి కొంత వేసాడు. ఆ గొంతును పూర్తి మరి కట్టాలని కాస్త టైం పట్టిద్ది అన్న. అది ఫ్రాంక్ అయితే అది మనకు అందరికి తెలిసిందే. ఇంకా 10 years బ్యాక్ వెళ్ళిపోయి మనం అది ఎవరికి ఇంకా తెలియట్లేదు. కానీ ఇంకా చూడాలి, ఫ్యూచర్ అయితే మంచిగానే వస్తుందని అనుకుంటున్నాము. మేము ప్లేస్మెంట్ అయిపోయి ఇక్కడ అమరావతిలో చేద్దాం అనుకున్న జాబ్ మళ్ళీ హైదరాబాద్ ఇటు తిరిగి అటే చేయాల్సి వస్తున్నాయి. చూసామన్నా. ముఖ్యంగా రీసెంట్ గా టీసీఎస్ ద్వారా వైజాగ్ లో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం అని చెప్పి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. అండ్ తర్వాత యుఎస్ వెళ్ళడం, చాలా కంపెనీస్ తో మాట్లాడడం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? ప్రెసెంట్ హైబ్రిడ్ మోడ్ ఎక్కువ వర్క్ ఫ్రమ్ అలవాటు అయిపోయింది కాబట్టి ప్రెసెంట్ కంపెనీ త్వరగా ఇన్వెస్ట్మెంట్ కొత్తగా కట్టడానికి ఎవరు చూపించట్లేదు కూడా కాబట్టి ఇంక వర్క్ ఫ్రమ్ ఎక్కువ అలవాటు అయింది. ఇంకా హైబ్రిడ్ మోడ్ కానీ లేకపోతే వర్క్ ఫ్రమ్ కానీ ఇంకా మెల్లిమెల్లిగా రిమూవ్ అయినాకే మళ్ళీ కంపెనీ పిలిచడం కానీ ఏమైనా అవుతాయి. కానీ ప్రెసెంట్ తక్కువే ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అలాగే మూవ్ అవుతున్నారు. ఏ కానీ ఇది కానీ చూద్దామని చూస్తున్నారు. ఏమో మనకి అంతగా దాని మీద అంతగా తెలియదు కాబట్టి చూద్దాం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది సక్సెస్ అని. రీసెంట్ గా మరి దావోస్ సమ్మిట్ కి వెళ్ళారు వీళ్ళంతా, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు మరలా ఎవరైతే ఇంతకు ముందు బిల్ గేట్స్ ఏదైతే విధంగా కలిసారో మళ్ళీ రీసెంట్ కూడా కలవడం జరిగింది. అంటే అప్పుడు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేస్తారో మళ్ళీ అమరావతిని కూడా ఆ విధంగా డెవలప్ చేస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు, అంటే ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు. సో మీకేమనిపిస్తుంది ఒక ఐటీ ఎంప్లాయీగా? అవుతుంది కానీ టైం పట్టిద్ది అన్న. అవుతుంది కానీ ఏది త్వరగా క్విక్ అవుతుంది. అది అవ్వడానికైనా చాలా ఇయర్స్ పట్టింది. అవుతుంది అనే హోపే ఉంది, చాలా టైం పట్టిద్ది. అది ఇంకా ఓ టికెట్ పట్టేస్తుందేమో. అంటే ముఖ్యంగా మనకి గతంలో ఎక్కడ కూడా అంటే బయట రాష్ట్రంలో మన జాబ్ అంటే ఎవరైనా జాబ్ చేయడానికి వెళ్ళినా సరే చాలా విధాలుగా అంటే మీమర్స్ కావచ్చు, సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు. ఏపీ నుండి వచ్చారంటే మీకు క్యాపిటల్ లేదు. సో ఈ విధంగా ఫస్ట్ మెయిన్ బాగా స్ట్రగుల్ చేశారు అందరూ బయట ఉండి. సో ఇప్పుడు మనకంటూ క్యాపిటల్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతుంది? ఉందన్న ఇంకా కాస్త డెవలప్ అయితే ఇంకా మనం చెప్పుకోవడానికి కూడా కార్ ఎక్కడానికి బాగుంటది. బయటికి వెళ్తే అదే మేము ఆల్రెడీ బయట అక్కడే హైబ్రిడ్ చేస్తున్నాము. ఆబ్వియస్లీ వాళ్ళు అంటారు మీ క్యాపిటల్ లేక దిక్కులాగా చేసుకుంటారని చెప్పి వాళ్ళు అంటాం. మేము చూస్తూనే ఉన్నాం, మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం. మీమ్స్ లో కాదు, మేము లైవ్ లో కూడా అక్కడ మా కంపెనీలో మా రూమ్మేట్ కూడా అంటుంటాడు మీరు లేక ఇక్కడ చేసుకుంటారని. అన్ని ఫేస్ చేయాల్సి వస్తాయి కొన్ని. మనోడేనా మన స్వాతంగా చేసుకుని వాడు వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. మనకు కోతి ఎట్టేసాడు. డెవలప్ అవుతుంది అంటారా? మన స్టేట్ లో రిలీవ్ అయిన వాళ్ళు మన స్టేట్ లోనే జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారా? టైం పట్టదు అంతే ఉంది. ఆ ఓప్ అయితే ఉంది, ఇన్ ఫ్యూచర్ ఉంది. బిఫోర్ చేసేసి ఈ పార్టీకి అయిపోయేది కాస్త. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ ఎక్కువ అలవాటైపోయారు కాబట్టి ఇప్పుడు కాస్త ప్లేస్ కట్టడం అనే కంపెనీ చాలా తక్కువ ఉంటాయి. చూడాలి ఇంకేమవుతాయి మనకి తరది. చంద్రబాబు విజన్ 2047 అంటున్నాడు. గతంలో హైదరాబాద్ ని ఎట్లా డెవలప్ చేశానో మళ్ళీ ఇప్పుడు అమరావతిని, ఏపీని కూడా అదే విధంగా డెవలప్ చేస్తానని ఆయన అంటున్నాడు. నమ్మకం ఉందా ఆయన పైన, చంద్రబాబు పైన? నమ్మకం ఉందన్న, కానీ ఆయనకి సోర్సెస్ ఉండాలి కదా, చేయడానికి అంటూ ఒకటి ఉండాలి కదా. అప్పుడంటే
ఆ డేస్ వేరు, ఇప్పుడు ఉన్న డేస్కి వస్తా ఇంకా చాలా టైం పట్టేస్తుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ లో కీర్ పొజిషన్ లో ఉన్నారు కదా చంద్రబాబు కావచ్చు, మన ఏపీ కూటమి. అవుతుంది, హోప్ ఉందన్న. అయితే దాన్ని ఉంది, నమ్మకం అయితే ఉంది, ఇంకా చూద్దాం. గత 5 years కి ఇప్పుడు 8 months జరుగుతున్న ఈ పరిపాలనకి తేడా ఏంటంటే? నేను 5 years అసలు కళ్ళు మూసుకున్నామన్న. పాస్ట్ 5 years మాకే అర్థం కాలేదు ఏమవుతుంది ఏంటో, కానీ నేను మారినప్పుడు నేను అరే బాగానే మారుతుంది కదా, కొత్త గవర్నమెంట్ వస్తుంది చూద్దాం అనుకున్నాం. బట్ 1 year లో చూపించాడు రాంగ్ అని. ఇప్పుడు ఎక్కువ అప్పు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ఏమైనా స్కీమ్స్ అని ఉంటే పర్లేదు. అప్పు తెచ్చిన స్కీమ్స్ పెడితే ఇంకేముంది. ఇప్పుడు నేను జాయిన్ నాకేమో బిల్డింగ్ ఇస్తే, మా ఇంట్లో వాళ్ళు బిల్డింగ్ ఇస్తే నేను అప్పు చేసి ఆ బిల్డింగ్ అమ్మేసి నేను పోల్చకూడదు కదా. ఏదైనా కష్టం ఆ అప్పు చేసిన దానితో నేను ఇన్వెస్ట్మెంట్ చేసి దాంతో వచ్చిన డబ్బులతో పోషించాలి ఇంట్లో తప్ప, నేను అప్పు చేసి ఇంట్లో పెడితే ఆనందం అంటే ఎలా ఉంటుంది? ఆ ఇన్వెస్ట్మెంట్ పోతుంది, మళ్ళీ అప్పును తెల్లవారు కట్టాలి కదా. అలా అప్పు చేసి పెట్టాడు 5 years, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. నేను ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ వచ్చిన రెవెన్యూ నువ్వు స్కీమ్స్ పెట్టు, తప్పు కాదు. అసలు వచ్చిన తెచ్చి మన డబ్బులు తెచ్చేసి మనకే అప్పు ఇచ్చేసి గొప్ప అనుకుంటే ఏడగా ఉంటది. 5 years అయ్యే జరిగింది. ఇప్పుడు కాస్త రెవెన్యూ ఇంకా మనకి రావట్లేదు. సూపర్ 6 లేదు, సూపర్ 6 రావట్లేదు. సూపర్ 6 వస్తే ఏమొస్తుంది మనకి? ఇప్పుడు ఫ్రీగా ఇస్తే మళ్ళీ తర్వాత నువ్వు అప్పునుమే కట్టాలరా అనుకుంటే వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. అది అప్పు మనమే కట్టాలి మళ్ళీ తర్వాత. ఎవరికి ఉంటుంది అది? ఇంకెందుకు వేస్ట్ అయ్యి రెవెన్యూ జనరేట్ అయినాక ఒక 2 days పట్టిందో లేదా పట్టదు. సూపర్ 6 మనకి ఏముంది ఇప్పుడు? దేని అవసరం ఇది? స్కీమ్స్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మన రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రెసెంట్ ఉన్న అంటే రెవెన్యూ డెఫిసిట్ ప్రకారంగా సంక్షేమ పథకాలు ఇంత బేగా ఇవ్వను, ఫస్ట్ ఈ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేయకుండా పోలవరంకి అమరావతి డెవలప్మెంట్ అమరావతి ఫండ్స్ వాటి వరకే వాడతాను, మెల్లగా సంక్షేమ పథకాలు ఇస్తాను చెప్తున్నాడు. సూపర్ కరెక్ట్ అంటారు ఆయన చెప్పిన పాయింట్? ఆబ్వియస్లీ కరెక్టేనా అది. అలా కాకపోతే ఇంకా దేనికన్నా ఇప్పుడు అక్కడ అయితే అవన్నీ డెవలప్మెంట్ అయితే మనకి ఇంకా రెవెన్యూ ఎక్కువ వస్తుంది. మనం చేయించుకుని అప్పు తెచ్చుకోవడానికి అవసరం ఉండదు కదా. ఆల్రెడీ 5 సంవత్సరాలు అలాగే అప్పు చేసాము, ఏం దొరక గవర్నమెంట్ స్థలాలను అమ్మేసాము. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి అయ్యే స్థలాలు అమ్ముకొని వీళ్ళు చివరికి మన ఇల్లు కూడా అమ్ముకుంటే ఇంకేం ఉంటుంది అప్పు? అదే కరెక్ట్ అన్న కదా. మరి మొత్తం అయిపోయినాక రెవెన్యూ జనరేట్ అయినాక మన స్కీమ్స్ అని స్టార్ట్ చేయడం బెటర్, ముందు డెవలప్మెంట్. థ్యాంక్స్ అన్న. సార్ మీ పేరండి? శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారండి? మేము మస్కిటో డోర్లు చేస్తాం. హెల్మెట్ పెట్టుకుంటున్నారు అందరూ ఇప్పుడు విజయవాడలో? పెట్టుకుంటున్నారండి. పెట్టుకోకపోతే ఏం చేస్తున్నారు పోలీసులు? ఫైన్ 1200. ఇంతకుముందు ఉందా ఇంత స్ట్రిక్ట్ గా? ఇంత ముందు లేదండి, నా 2 నెలలు చేశారు, మళ్ళీ ఇది అయిపోయింది. మంచిది అంటారు ఈ విధంగా చేయడం? మంచిదేగా, మరి యాక్సిడెంట్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటది. అది ప్రజలందరూ పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటున్నారు 90%. ఇంతకుముందు ఎంత పర్సెంట్ పెట్టుకునే వాళ్ళు? 50% పెట్టుకునే వాళ్ళు అదే ఆపేశారు. అది ఎలా ఉందండి కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం పనితీరు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎలా చేస్తున్నారు అసలు? చాలా బాగుందండి, బాగానే ఉంది. ఆయన కన్నా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు బాగా. జగన్ కన్నా చంద్రబాబు నాయుడు ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారండి? ఏదైనా సరే ఇప్పుడు ఇదివరకు జనాలకి ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి, మామూలు వాళ్ళకి ఇది ఇచ్చి సోంబేరిని చేశారు. ఇప్పుడు కొద్దిగా బాగుంది, ఏమి ఇవ్వకుండా ఏదో ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నారు. అభివృద్ధి అవుద్ది అంటారు? అవుద్ది. రోడ్లు వేస్తున్నారా? గుంతలు పూడుస్తున్నా అని చెప్పి పూడుస్తున్నారండి. ఎట్లా ఉండేవండి రోడ్లు? అబ్బో చాలా ఇదిగా ఉండేది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. పట్టించుకోలేదా ఇంతకుముందు రోడ్? పట్టించుకోవడం అనేది లేదు, ఏదో చేస్తున్నారు, మళ్ళీ ఇది అవుతున్నాయి, అది అంతే. మరి చెత్త పన్ను గట్టా ఉండేది అంటున్నారు గతంలో, ఇప్పుడు తీసేసామని చెప్తున్నారు. ఇప్పుడు లేదు, చెత్త పన్ను కూడా వేసేవాళ్ళు. బాగుంది అనిపిస్తుంది. అవునండి. మరి అమరావతి కూడా అనౌన్స్ చేశారు, పనులు స్టార్ట్ చేశారు, బానే ఉంది, అది కూడా బాగానే చేస్తున్నారు. 3 రాజధానులు అని చెప్పి అక్కడ ఏం చేయలేదు. ఏం చేశారు? అన్ని వాళ్ళే తినేశారు. చంద్రబాబుకి ఓటేసినందుకు ప్రజలంతా హ్యాపీగా ఉన్నారా? ఒక 90% హ్యాపీగానే ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను, నాకే ఓటు వేస్తారు. ఏం గెలవరండి, అంతా ఇదే, ఎవరి కాళ్ళు అలాగే చెప్పుకుంటారు అంతే. ఇప్పుడు కొత్త జగన్ వస్తాడు 2.0 అంటున్నాడు ఆయన. ఏం లేదు, ఏం రాడండి. బరాబర్ నేనే వస్తా అంటున్నాడు ఆయన. అంటారు, అలాగే చెప్తారు జనాలకి. అంత ముందు కూడా ఒకసారి ఇచ్చేయండి చూడండి అన్నాడు, రాగానే కరోనా వచ్చింది, ఇసుక పోయింది అని చాలా ఇబ్బందులు పడ్డారు జనాలు. బాబు గారు రిస్క్ ఇస్తున్నారు, ఇస్తున్నారు, అంత బాగానే ఉందండి. హర్ష అన్న. ఏం చేస్తుంటారు బ్రదర్? బీటెక్ కంప్లీటెడ్, మెకానికల్ చదివాను అన్న. బీటెక్ రిలీవ్ అయ్యా 2023లో రిలీవ్ అయ్యాను.
ఏంటి జాబ్ ట్రయల్స్ ఏమున్నావా? జాబ్ ట్రయల్స్ చేస్తున్నాం ప్రజెంట్. అంటే ప్రజెంట్ ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చిన దగ్గర నుంచి ఈవీ మార్కెట్ ఎక్కువ అవుతుంది, మెకానికల్ మార్కెట్ కొంచెం తగ్గుతుంది కాబట్టి ప్రజెంట్ జాబ్ దొరకడానికి కష్టంగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ట్రై చేస్తున్నాం. మార్కెట్ అయితే కొంచెం డౌన్లో ఉంది. జాబ్స్ కాంపిటీషన్ 1:10 రేషియో అసలు చాలా హెవీగా ఉంది. 1:10 ఆర్ 1:11. ఒక జాబ్కే 12 నుంచి 13 మంది పైన కాంపిటీషన్ ఉంది. చాలా టఫ్గానే ఉందని చెప్పాలి ప్రజెంట్ మెకానికల్ మార్కెట్ అనేది. బట్ ట్రై చేస్తున్నాం, తప్పదు. ఇంకా వన్స్ ఫీల్డ్లోకి దిగాం కాబట్టి, డిప్లొమా నుంచి 8 ఇయర్స్ మెకానికల్ ఫీల్డ్లోనే దిగాం కాబట్టి ఇంకా బయట ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళలేం. సో ట్రై చేస్తున్నాం, చెప్పలేం మరి. ఆల్ ద బెస్ట్ బ్రో. అయితే ఇంకా చూసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది ఇతను వచ్చిన తర్వాత ఈ గవర్నెన్స్ అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? అంటే మెయిన్ చెప్పాలంటే అన్న, ఓకే ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క టైంలో మారచ్చు. ఏ గవర్నమెంట్ ఏ టైంలో ఉంటుందని చెప్పలేం. ప్రీవియస్గా వెళ్ళిన గవర్నమెంట్ నుంచి పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది మనం మాట్లాడకూడదు, అది సెకండరీ. ప్రజెంట్ వచ్చిన గవర్నమెంట్ చూసుకుంటే ఇప్పటివరకు అసలు అంటే ప్రతి స్టేట్ వాళ్ళు మెయిన్ మాట్లాడే పాయింట్ ఒకటే మాట్లాడాలి. ఏపీ అంటే క్యాపిటలే లేదు, మీరేంటి ఇంకా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు? క్యాపిటలే లేని సిటీలో డెవలప్మెంట్ ఏంటి? మీరు అసలు దాని గురించి మాట్లాడడానికి రైట్ లేదు అని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకొచ్చిన పాయింట్ ఏపీకి అమరావతి క్యాపిటల్ ఉంటుంది. క్యాపిటల్ అనేది ఎక్కడికి మారదు. బట్ వైజాగ్ అనేది సముద్ర ప్రాంతాలు ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి టూరిస్ట్ క్యాపిటల్ కింద వైజాగ్ని పెడతాము. పోర్ట్ క్యాపిటల్ కింద కాకినాడ అనేది, ఇదివరకు ఏ 3 క్యాపిటల్స్ అనే డిసైడ్మెంట్ వచ్చిందో పోర్ట్ క్యాపిటల్ కింద వైజాగ్ కాకినాడ ఉంటుంది. టూరిస్ట్ క్యాపిటల్ విజయవాడ, మనకి ఇక్కడ సముద్ర తీరాలు అవి ఏం లేవు కాబట్టి ఇక్కడ దగ్గరలో మనం ఏం చేయలేము కాబట్టి టూరిస్ట్ క్యాపిటల్ కింద వైజాగ్ ఉంటుంది. అమరావతియే పర్మనెంట్ క్యాపిటల్. ఏది డెవలప్మెంట్ చేయాలన్నా అమరావతి అని డిసైడ్ చేశారు. నంబర్ 1 గ్రేట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది విజయవాడకి అమరావతి కొంచెం దగ్గర కాబట్టి ఈ చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్ వస్తుందని సెకండరీ పాయింట్. అండ్ మెయిన్ వచ్చేటప్పటికి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలని ఎవరు ఇప్పటివరకు అసలు పట్టించుకోవడం అనేది జరగలేదు. వీళ్ళు ఇప్పుడు మెయిన్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆయనకి ఇచ్చిన పాలన కూడా అదే, గిరిజన ప్రాంతాలు ఇవన్నీ చూసుకోవడం కాబట్టి పంచాయతీ రాజ్ సభ కాబట్టి ఆయన ఇప్పుడు బాగా చేస్తున్నారు. రోడ్లు డెవలప్మెంట్ అదంతా సీఎం గారు కూడా వాళ్ళకి బాగా స్పందించి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నారంటే సీఎం అప్రూవల్ లేకుండా ఆయన ఏం చేయలేరు కాబట్టి దీనికి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రోడ్లు అవి బాగా డెవలప్ అవుతున్నాయి. 2027 అనే విజన్ మొన్న స్టార్ట్ చేశారు, త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. అది ఇంకా చెప్పాలంటే రీసెంట్గా మెట్రో గురించి కూడా జరిగింది, ప్రపోజల్ వచ్చింది, అప్రూవల్ కూడా అయినాయి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు సిటీ అనేది డెవలప్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాము. రీసెంట్గా ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అనేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే మొబైల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్కి మనం హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, మొత్తం గవర్నమెంట్ సర్వీసులు అన్నీ అందులో ఓపెన్ అవుతున్నాయి. మనం గవర్నమెంట్ అంటే ఆఫీసులకు వెళ్లకుండా మనం ఎక్కడుండే డైరెక్ట్ మొబైల్ ద్వారానే చేయొచ్చు అని చెప్పారు. అది ఫస్ట్ వినంగానే వాట్సాప్ అంటే ఇప్పుడు కాల్స్ వస్తాయి, కాల్స్ అంటే మన డేటా అంతా వెళ్ళిపోతుంది, స్కామ్స్ జరుగుతాయేమో అనుకున్నాం. బట్ ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి ఆయన పెట్టిన మీట్ విన్న తర్వాత వాట్సాప్ నుంచి మీకు ఎలాంటి టోల్ ఫ్రీ నంబర్స్ ఉండవు, మీరు జస్ట్ కాంటాక్ట్ అవ్వడం తప్ప, మేము త్రూ వాట్సాప్లో మీరు ఒక ఫ్రెండ్కి ఎలా మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై వస్తుందో త్రూ వాట్సాపే మీకు మొత్తం రిప్లై జరుగుతుంది తప్ప ఎటువంటి కాల్స్ లింక్స్ ఏమి ఉండవు. మీకు ఏదైనా అప్లికేషన్ రిజెక్షన్ అయినా వాట్సాప్లోనే మెసేజ్ పంపిస్తాం, ఆర్ త్రూ మీ మెయిల్ ఐడీస్ ఉంటాయి కాబట్టి జీమెయిల్ ద్వారా పంపిస్తాం అన్నారు. అవి విన్న తర్వాత ఓకే, ఇది స్కామ్స్ జరిగేది కాదు, గవర్నమెంట్ చాలా మంచి డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకొని పెద్దవాళ్ళు ఎలాంటివైనా ఈజీగా చేసుకోగలరు. గవర్నమెంట్ అనేది చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది అని చూస్తున్నాము. బట్ డెవలప్ అవ్వాల్సిన పాయింట్స్ ఇంకా ఉన్నాయి. రోడ్స్ అవి ఇప్పుడిప్పుడే, గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడే కాబట్టి ఒకేసారి అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము, బికాస్ ఇన్కమ్ కూడా రావాలి కాబట్టి. జనం అనేవాళ్ళు కొంచెం చేంజ్ అవ్వాలి అంటే కొన్ని ఉంటే కానీ చేంజ్ అనేది రాదు. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ చూస్తున్నాం, ట్రాఫిక్ ఫైన్స్ పెరిగిన దగ్గర నుంచి బీభత్సంగా రూల్స్ అనేవి అందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు అసలు రూల్స్ మెయిన్ హెల్మెట్ చాలా ఫాలో అవుతున్నారు రూల్స్. మెయిన్ మన సేఫ్టీ కోసమే గవర్నమెంట్ తీసుకుంది, పడే ఫైన్స్ గురించి కాకుండా మెయిన్ మన సేఫ్టీ కోసమే తీసుకున్నారు కాబట్టి జనాలు నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేదు. మెయిన్ చాలా వరకు చూసా అందరూ నెగిటివ్ వేలో తీసుకుంటున్నారు. ఆ ఫైన్స్ అవి చూసి 10,000 ఏంటి 4,000 ఏంటి ఆ ఫైన్స్ ఏంటని అందరు నెగిటివ్ వేలో తీసుకుంటున్నారు. బట్ మన సేఫ్టీ కోసం గవర్నమెంట్ ఈ చేంజ్ తెచ్చింది. అందరూ మ్యాక్స్ ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే అన్న నాకు తెలిసినంత వరకు వితిన్ 1 ఇయర్లో ఈ ఫైన్స్ అనేవి డౌన్ అయిపోతాయి. మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ ఎవరు సరిగ్గా ప్రెజెంట్ అనేది ఏ స్టేట్లో, మన స్టేట్ అనే కాదు మ్యాక్స్ ఉన్న స్టేట్స్లో
ట్రాఫిక్ రూల్స్ అనేది అంతగా ఫాలో అవ్వట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మ్యాక్స్ మనం అంతా కరెక్ట్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ చేంజ్ చేసిద్దని నమ్ముతున్నాం. మేము కోరుకునేది ఒకటే, ఏపీలో ఉంటూ ఇప్పటివరకు అందరూ బయట రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక మార్పు వస్తుంది అనే నమ్మకం అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటివరకు క్యాపిటల్ లేదన్న ట్రోలింగ్లు జరిగినాయి. మనకి క్యాపిటల్ డిసైడ్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ ఇంకా గవర్నమెంట్ కూడా మనకి ఫండ్స్ రిలీజ్ చేస్తారు, డెవలప్మెంట్ అనేది అవుతుందని ఒక నమ్మకం అయితే వచ్చింది. త్వరగా మా స్టేట్లోనే ఇక్కడే ఉంటే ఏదో ఒక జాబ్ చేసుకొని ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. అంతే అన్న. మీ పేరు? నా పేరు డిఎన్ రవిప్రకాష్. ఏం చేస్తుంటారన్న? నేను ప్రైవేట్ ఎలక్ట్రీషియన్. అన్న, ఎలా ఉందన్న గవర్నమెంట్ పనితీరు? ఏమనిపిస్తుంది? అసలు ఏం బాగోలేదనేసి అయితే వైసీపీ వాళ్ళు కావచ్చు చాలా మంది అంటున్నారు. మీకేమనిపిస్తుంది ఒక కామన్ మ్యాన్గా? మాకైతే గవర్నమెంట్ పనితీరు చాలా బాగుంది అనిపిస్తుంది అండి. ఎందుకు బాగుంది అనిపిస్తుంది? ఎందుకు బాగుంది అనిపిస్తుంది అంటే ఇంతకుముందు బాగుంది దాంట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. అది సార్, అంతమించి ఇక బాగోలేదా? ఇంతకుముందు ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కాం. అది అద్భుతంగా పరిపాలించాలని గత ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. అద్భుతంగా వాళ్ళు పరిపాలించాం, డబ్బులు పనిచేసి మొత్తం అద్భుతంగా పనిచేసాం. ఇన్ని లక్షల కోట్లు జనాలకి డబ్బులు పనిచేసి ఖాళీగా కూర్చోబెట్టి బాగా పనిచేసాం అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు నాకే ఓటేస్తారు, చంద్రబాబు పాలన పైన విరక్తి చెందిపోయారు 8 నెలల పరిపాలన చూసే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతున్నాడు కదండి. అందులో నిజం లేదండి. 11 సీట్లు వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఇంకా అసలు జీరోకి దగ్గరగా ఎలా వెళ్ళిపోదామని 2.0 2.0 అంటున్నాడు కానీ అది 2.0 కాదండి, జీరో అనుకుంటున్నాం మేము. కొత్త జగన్ చూస్తారు, అసలు 2.0 జగన్ అంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు ఆయన. అది 5 సంవత్సరాలు చూసామండి. వాళ్ళు చేసే పథకాలు, వాళ్ళు మాట్లాడే మాటలు, అసెంబ్లీలో కానీ బయట కానీ మీడియా ముందు కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడారు, అది ఒకటి చూసుకోమనండి చాలు. ఇంకా 2.0 అవసరంలా, 4.5G అవసరంలా, 6G అవసరం. అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న సామాన్యులకు, ముఖ్యంగా పేదలకు కావచ్చు, ఎలా అనిపిస్తుంది ఈ పనితీరు చూశాక? ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు, ఆ క్షణం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మారిపోయింది. ఏ విధంగా మారిపోయిందంటారు? అభివృద్ధి పదంగా మీరు ఒకసారి మీరు ఇక్కడ కాదు అమరావతి వెళ్ళండి, అక్కడ ఇంత ముందు మీ దగ్గర రికార్డు ఉంటే తీసి ఇప్పుడుది కూడా తీసి నాడు నేడు అని పెట్టండి. మీరు ప్రజల్లో అప్పుడు ఎందుకు బాగాలా ఇప్పుడు ఎందుకు బాగోలేదు అనకుండా ఒకసారి రాజధాని ప్రాంతంలో ప్రతి బిట్టు మీరు వీడియో తీయండి, డ్రోన్తో తీయండి, మామూలుగా తీయండి, అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు తీయండి, అది ప్రజల ముందు ఉంచండి. అప్పుడు ప్రజలే చెప్తారు ఎలా ఉందని. నా పేరు బండి నరేష్. ఏం చేస్తుంటారన్న? ఆటోనా? ఆటో. ఎప్పటి నుండి అన్న? నేను 10 years నుంచి. అంతకుముందు ఏం చేసేవారన్న? కార్ డ్రైవర్ని. ఓకే, ఎట్లా ఉందన్న ఇప్పుడు ఆటో సర్వీస్ ఎంత బాగానే ఉందా? సర్వీసు అనేది బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే రోడ్లు కూడా ఇప్పుడు నిజం చెప్తున్నా అంటారా, గత ప్రభుత్వం అంటే మన జగన్ గారు ఆయన 5 things ఆయన బాగానే ఉండేది. ఒక ఆయనలో కొన్ని మైనస్లు ఉన్నాయి. అది ఆయన చెప్పేంత వయసు మంది కాదు, ఆయన తెలుసుకోలేకపోయాడు. మనం చేసేది ఏం లేదు. సమాజం ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే రోడ్లు కానీ, ఇప్పుడు మీరు నమ్మరు, నేను వచ్చి విజయవాడ వచ్చి నా 25 years ఉంది. మాది పల్నాడు జిల్లా. నేను విజయవాడ వచ్చి 25 years రైల్వే స్టేషన్ రోడ్డు ఇవాళ చూడండి. రోడ్ల విషయంలో మటుకి బాబు గారు ఓకే, నేను ఒప్పుకున్నాను. నేను పార్టీ పరంగా వైసీపీయే, నేనైతే వైసీపీ. కానీ బాబు గారి పరిపాలన అనేది కొంచెం అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఇప్పుడు క్రమశిక్షణ కానీ ఎక్కడైనా బాగానే ఉంది, రోడ్లు బాగానే. కొన్ని వందలు ఆయన కూడా మన ఉన్నాయి కదా పథకాలు అమలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మాకు కూడా ఆటో వాళ్ళకు కూడా కార్మికులకు వేసేవాడు. ఆటో కార్మికులకి లోకేష్ బాబు గారికి కూడా మేము విన్నవించాం. ఆయన కూడా సమర్థించుకుంటారని నా ఆశ.
అది రోడ్లు అయితే ముఖ్యంగా మీరు నెంబర్ వన్. రోడ్లు బాగోకపోతే ఎట్లా ఇబ్బందులు పడేవారు గతంలో రోడ్లు బాగాలేనప్పుడు? అమ్మో ఆ బాధ నిజమండి. ఆ గోతులు అంటే జగన్ గారు ఏ కాడికి పథకాలు అయ్యే చూసుకున్నాడు కానీ ఈ పక్కన వాళ్ళు చెడు మాటలేని ఆలోచించాల. ఇప్పుడైతే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు అసలు రైల్వే స్టేషన్ రోడ్డు ఇవాళ చూడండి, ధర్రని వెళ్ళిపోతున్నాం, అలా ఉంది. ముందు రిపేర్లు ఎక్కువ అయ్యేవా రోడ్ వాహనం? గోతులో పడితే ఫోర్క్ బెండ్ వచ్చేదండి, ఫోర్క్ బెండ్ చేయకపోయినంటే 1500 అవుతాయి ఆ వేసిన 10,000 అట్లానే అయిపోయేవి. అంతే. అప్పుడు ఏదైతే ఖండించలా రోడ్లు దృష్టి అన్ని పరిపాలన బాగా ఆయన క్రమశిక్షణ అనేది మనం ఆయన చెప్పే థింగ్స్. ఎమ్మెల్యేలు ఎక్కువ బూతులు మాట్లాడే వాళ్ళ బూతులు అదే చెప్పట్లా, ఇక మేము పేర్లు చెప్పకూడదు. ఇంక మీకు నేను వంశీని అరెస్ట్ చేశారుగా. ఏమండి, పార్టీ మారచ్చు తప్పలేదు, మన కడుపుకు అన్నం పెట్టిన వాళ్ళని తిట్టకూడదు. నీకు ఇవ్వాలా నువ్వు పార్టీ ఎవరైనా మారుతున్నారు, ఇలా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి వస్తున్నారు, ఆ పార్టీకి వస్తున్నారు. మనకు జన్మించింది తల్లి అది, నీకు ఇచ్చింది ఎవరు? ఇలా జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ. నువ్వు అలా ఆయన తిట్టావు అంటే ఆయన అర్థం ఏంటి? ఆయన ఫ్యామిలీని తిట్టావు. ఆయన ఏమన్నాడు? విమర్శించు, ప్రభుత్వాన్ని విమర్శించు. ఎవరైనా నేనైనా విమర్శిస్తా, ఏమండి ఈ ప్రభుత్వం చేయలేదండి, నేను ప్రభుత్వాన్ని నేను విమర్శించలేదు అని చెబుతాను. ప్రభుత్వం విమర్శించగానే ఇళ్ళల్లో లేడీస్ని ఫ్యామిలీని అనకూడదండి, అది ఎవరి వ్యక్తిగత విషయాలు. అసలు ఆమె ఎప్పుడు రాలా. చంద్రబాబు ఫ్యామిలీని టచ్ చేసి ఉండాల్సింది కదా. అది అందువల్ల బెనిఫిట్ అనడం వాళ్ళ. ఆల్రెడీ ఇంకొక ఆయన ఉన్నాడు, మనం చెప్పకూడదు పేర్లు, ఉన్నారు యాచి 5-6 మన వాళ్ళ అంతలోలం కాదు. చెప్పండి పర్వాలేదు, పేర్లు మనం చెప్పకూడదు సార్. కొడాలి నాని, రోజా, పేరు నాని అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు, మనం వాళ్ళకి చెప్పేంతలోలం కాదు. వాళ్ళు తెలియదే ఏంటి? విమర్శించు, నువ్వు ఏ పెద్దలో ఏం చేసావని. బూతులు ఎట్టడం ఎందుకు? నువ్వెంత బాలకృష్ణ ఎంత తప్పది. వాళ్ళ ఫ్యామిలీ ఎవరినైనా. వైసీపీ అయ్యిండు కూడా ప్రజెంట్ గవర్నమెంట్ బాగుందని చెప్తున్నారు, రోడ్లు బాగానే వేస్తుంది. నేను పక్క నా బండి మీద వైసీపీ చూడలేదు ఆల్రెడీ. నా బండి నా ఆటో అదిగో అదిగో జై జగన్, నా జై జగన్. కానీ ఏంటంటే పద్ధతి పరంగా జై జగన్ అని రాసుకున్నారు ఉంటుంది నా బండి. విమర్శ ఆయన ఒకటి నీకు నేను పక్కా ఎమ్మెల్యే గారితో ఫోటో దిగి కూడా ఉన్నాయి. మా ఎమ్మెల్యే మల్లాష్ని గారు కూడా బాగానే ఆయన ఆపదండి మమ్మల్ని వర్కర్ల విషయంలో ఆయన బాగా చూసుకున్నాడు. నేను దానికన్నా నోరు చాటండి మా విష్ణు గారు. ఎప్పుడు ఎవరిని అలాగా రాజకీయంగా మాట్లాడతాడు కానీ అమ్మ పర్రె ఆడు ఈడు అన్నీ అది కరెక్ట్ కాదు. వయసును గౌరవించాడు ఆయన. మిగతా జగన్ గారు ఏం చేశాడు? విష్ణు గారిని ఉండొచ్చుగా, వెల్లంపల్లి గారిని తీసుకొచ్చి మళ్ళీ ఎట్లా ఇవాళ మా సెంటర్ గెలిచేది. అది మనం చేసేది ఏం లేదు. తప్పులు చేయడం వల్ల జగన్ ఓడిపోయాడు. కొన్ని ఆయన చేసిన థింగ్స్ ఏంటంటే ఆయన అనుభవం మనం చెప్పలేం. వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో మనకు తెలీదు. మన ఆలోచనలు ఏంటంటే కొన్ని ఇదిగా ఉంటాయి. నేను కష్టపడి జీవిని మనం వాళ్ళు చెప్పి అందువల్ల కాదు.